నేటి మాట సంకష్టహర చతుర్థి వ్రతం ముఖ్యత. ప్రతి మాసం కృష్ణపక్షంలో చవితి సంకష్ట చతుర్థి అని పిలువబడుతుంది. ప్రదోషకాల సమయంలో చవితి ఉంటే ఆ రోజు సంకష్ట చతుర్థిగా పరిగణించాలి. వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగడం, జీవనంలో శాంతి, పుత్ర సంతానం లభించడం జరుగుతుంది అని నమ్మకం. వ్రత విధానం: సూర్యోదయం ముందు స్నానం చేసి నిత్య కార్యాలు పూర్తి చేయాలి. గణపతికి ధ్యానం చేసి సంకల్పం చేయాలి. ఉపవాసం చేయవచ్చును లేదా అల్పాహారంతో గడపాలి. గణపతిని పూజించి నైవేద్యం సమర్పించాలి. బియ్యం ముద్దలు, ఎరుపు లేదా తెలుపు జాకెట్, ఖర్జూరాలు, వక్కలు లాంటివి. గణపతి ఆలయం ఉన్న వేళ 3, 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇంట్లో కూడా చేయవచ్చు. గణేశుని, చంద్రుని నమస్కరించి అర్ఘ్యం ఇవ్వాలి. సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించి భోజనం పూర్తి చేయాలి. వ్రతం పూర్తయిన తర్వాత 4 సార్లు సంకష్టనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. భక్తి జపం: ఓం సంకష్టహర గణపతయే నమః లేదా ఏకవింశతి నామ పూజ 21 నామాలు. వ్రతం లాభాలు: కష్టాలు తొలగింపు, జాతక దోషాల నివారణ, సంతాన ప్రాప్తి, జీవనంలో సుఖ సౌభాగ్యం, పుణ్యఫలం, భగవంతుని అనుగ్రహం దక్కుతాయని నమ్మకం. శుభమస్తు. సమస్త లోక సుఖినో భవంతు. నిన్నైతే వాన పడింది కదా, అది మాట ఈ వీడియో మీకు